ఫలమునగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసము నీకు ఇచ్చిన ఫలం ఏంటి? చాలా మంది అంటున్నారు, విశ్వసించానండి 2 బరిగొడ్లు 4 బరిగొడ్లు, విశ్వసించానండి పిల్లలు పుట్టారు, విశ్వసించానండి కాలేజీలో సీట్ వచ్చింది, విశ్వసించానండి వీసా వచ్చింది. ఇవన్నీ లోతులకు వస్తుంది, నీకు వచ్చేదండి. మరి అన్యజనుడికి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి డిఫరెన్స్ ఎక్కడంటే, వారికి లేనిది ఆత్మరక్షణ, యేసు ప్రభువును నమ్మిన వారికి కలిగేది ఆత్మ రక్షణ. కాబట్టి మనం ఈ ఆత్మరక్షణను బట్టి ఏం చేయాలి? వాక్యం చెప్తుంది చూడండి. మీ విశ్వాసమునకు ఫలమున ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. నీ ఆనందమునకు మూలం ఆస్తి కాదండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు ఆస్తిని బట్టి అతిశయించుచున్నారు, గాని మేము మా దేవునిని బట్టి అతిశయిస్తున్నాము. అపొస్తలుడైన పౌలు గలతీ 6:14 చెప్పాడు, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తు యందు తప్ప మరి దేని యందున అతిశయించుట మాకు దూరమగును గాక. తర్వాత వచ్చిన చదువు